నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. ఇవాళ రేపు ఈ జనరేషన్ కనుక ఆడపిల్లలు మనం చూస్తే ఎడ్యుకేషన్కి చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు పేరెంట్స్ అని చెప్పొచ్చు. మనం మంచి మంచి జాబ్స్ అచీవ్ చేయాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మనం చెప్తూ ఉన్నాం. చాలామంది ఆడపిల్లలకి మనీ వాల్యూ అయినా ఎడ్యుకేషన్ వాల్యూ అయినా తెలియకుండా పోతుంది. టైంని చాలా వేస్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఆడపిల్లలందరికీ ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ మనం చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇన్స్పిరేషనల్ స్టోరీ అంటే నాకు ఆడపిల్లలను గురించి చెప్పినప్పుడు మీరు అట్లా అంటే లైక్ ఇట్లా వచ్చేస్తుంది ఎందుకంటే ఒక పవర్ లాగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆడవాళ్ళల్లో ఉన్న స్ట్రెంగ్త్ ఒక్కటి ఎప్పుడు గుర్తు చేసుకోవాలన్నా వీళ్ళందరికీ ఐగిరి నందిని సాంగో, లేకపోతే రాణి లక్ష్మీబాయి స్టోరీజో, ఇప్పుడు మనకి నడుస్తున్న సుధామూర్తి గారి స్టోరీజో, ఇట్లాంటివి చెప్పాలనే అనిపిస్తుంది. సరే ఇవన్నీ ఊరికే చెప్తున్నారు, మాకు తెలుసు మేడం, లేకపోతే ఇవన్నీ అని మాట్లాడితే ఈ జనరేషన్కి ఉన్న డిస్ట్రాక్షన్స్ మీకుంటే తెలిసేది, ఈ జనరేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీకుంటే తెలిసేది అని మాట్లాడుతున్నారు కదా. నేను ఈ జనరేషన్లో ఇప్పుడు జరుగుతున్న ఇమ్మీడియట్ ఆ టీనేజర్ నుంచి బయటకు వచ్చే అక్కడ స్టోరీయే చెప్తాను మీకు. ఒకటి సక్సెస్ అంటే సక్సెస్ అని మీరు కమెంట్ చేయండి, దాంట్లో లొసుగులు ఎతకద్దు. ఎందుకు అంటే ప్రతి దాన్ని మీరు చూసేటప్పుడు ఏమి నేర్చుకోవాలి ఈ స్టోరీ నుండి అనేది మాత్రమే చూడగలిగినప్పుడు గ్రోత్ ఉంటుంది. దీనివల్ల ఓ అని చూసావు అంటే నీకు గ్రోత్ ఏం లేదు, వాళ్ళైతే కిందికి పడిపోరు. సో కాబట్టి ఆల్వేస్ లిజన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఎ సక్సెస్ స్టోరీస్ పాజిటివ్లీ. ఏంటి అని అంటే అమ్మాయి అంటే పేదరికం బ్యాక్గ్రౌండ్ నుంచి, పేదరికము అనే పదం వాడుతున్నాను ఎందుకు అంటే స్కాలర్షిప్లు హై స్కూల్లో చదివినప్పుడు ఆవిడ స్కాలర్షిప్లతోటే చదువుకొని, ఆ స్కాలర్షిప్లో చదువుకొని ఆమె హై స్కూల్ అంతా కంప్లీట్ చేసుకొని ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని హైదరాబాద్కి వచ్చి హోమ్ ట్యూషన్స్ చెప్తూ నేను చాలామందిని చూస్తుంటాను. ఆ అమ్మాయిది ఎంత ఇన్స్పిరేషన్ అంటే ఇప్పుడు హోమ్ ట్యూషన్స్ చెప్పే వాళ్ళందరినీ అది ఏదో మేము బాధ్యత ఎక్స్ట్రా చేస్తున్నాం అనుకోకుండా ఏం సాధించవచ్చో కూడా చెప్తున్నాను నేను. ఏంటంటే ఆమె హోమ్ ట్యూషన్స్ చెప్తూ ఎటువంటి కోచింగ్ కూడా తీసుకోకుండా ఆవిడ ఉన్న టైంని కరెక్ట్గా వాడి, అంటే ఫోకస్డ్గా వాడడం వల్ల ఒకేసారి 4 జాబులు కొట్టడం జరిగింది, ఒకేసారి 4 ఉద్యోగాలు సంపాదించింది అని అంటే మనకి ఇది ఇన్స్పిరేషనల్ స్టోరీయా కాదా? కానీ మన వాళ్ళు మన పిల్లలు కార్లలో దింపి, నాన్న అమ్మ వాళ్ళు బండ్లల్లో దింపి, ఇంటి దగ్గర నుంచి చక్కగా అసలు ముద్దలు తినిపిస్తూ తల్లిదండ్రులు అంటే వాళ్ళ తోచిన వాళ్ళింట్లో రాణి రాజుల్లాగా పెంచుతూ ఉంటే ఇంకా ఇది చెయ్యలేదు అది చెయ్యలేదు అని చదవకుండా ఏమీ రావట్లేదు అని నిరుత్సాహపడిపోయి ఆ బ్లేమ్ అంతా సొసైటీ మీద, ఫోన్ మీద, లేకపోతే బయట జరిగే ఏదైతే పబ్బులు అంటున్నామో లేకపోతే ఏదో ఒకటి మనం మాట్లాడుతున్నాం వాటికి అట్రాక్ట్ అవుతా అని డిసైడ్ అయింది ఎవరు? మనం. సో ఎటు ఏం కావాలో డెసిషన్ ఫ్యాక్టర్ ఆల్వేస్ వర్క్స్. నీ సీరియస్నెస్ ఏంటి, నీ ప్రియారిటీ ఏంటి అన్నప్పుడు నువ్వు సక్సెస్ ఖచ్చితంగా సాధించడం జరుగుతుంది. అమ్మాయిలందరికీ కాదు, నేను అబ్బాయిలకైనా చెప్తాను, అమ్మాయిలకైతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకు అంటే మీకున్న శక్తి అలాంటిది. ఈరోజు ఈ అమ్మాయి ఒక దేవతకి 4 చేతులు ఉంటే ఎలా ఉంటుందో నాకు ఆ అమ్మాయి పోస్ట్ అలా వేయాలనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా ఊహించుకుంటుంటే ఒక లేడీకి ఒక చేతిలో ఒక పోస్ట్, ఒక చేతిలో అండ్ కింద ఒక 2 ఊహించుకోండి ఎంత గర్వంగా ఉందో. అమ్మాయిలైతే గనక మీకొస్తే ఎలా ఉంటుంది, అమ్మలైతే గనక అమ్మ నాన్నలైతే మీ పిల్లలకు ఎలా వస్తుందో అలా మీ పిల్లలు కూడా సాధించగలుగుతారు, మీరు కూడా సాధించగలుగుతారు. అమ్మాయిలు అబ్బాయిలకి చెప్తున్నాను. ఎప్పుడు అంటే మీరు ఖచ్చితంగా మీ ఫోకస్ ఈ గోల్ని సెట్ చేసుకోండి. ఇన్ని జాబులే అక్కర్లేదు, మా గవర్నమెంట్ ఏది అనుకున్నా ఆ రీచ్ అవ్వడానికి మీరు ఎప్పుడైతే ఈ 4 నుంచి 5 ఏళ్ళు కష్టపడతారో తర్వాత సుఖపడతారు. ఇప్పుడు సుఖపడాలనుకుంటే తర్వాత కష్టం ఖాయం. కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సుఖపడి అప్పుడు సుఖపడాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు ఇంత కష్టాలు, వీళ్ళకి ఎంత బాగా జాబ్ ఉంది, వీళ్ళు బాగా సెటిల్ అయ్యారు, వాళ్ళ అమ్మ నాన్న ఆస్తి ఇచ్చారు, వీడి అదృష్టం బాగుంది అని ఇవన్నీ సాకులు ఎత్తుక్కున్నా అవి నువ్వు వల్లవేయడానికి పనికొస్తాయి జపమాలలాగా, కానీ నీ ఎదుగుదల మాత్రం ఉండదు. సో కాబట్టికే నువ్వు సాకులు ఎత్తుక్కొని నువ్వు ఆ ఏడుస్తూ ఆ 30లో 40లో ఒక మిడిల్ మ్యాన్గా, మిడిల్ క్లాస్, నేను డబ్బుతో ఎప్పుడు తులనాడని ఏ రోజు. సక్సెస్ అంటే ఏంటి మేడం అంటే అగైన్ నువ్వు నీ పరిధిలో
నువ్వు కరెక్ట్గా బిహేవ్ చేసి కరెక్ట్గా చదివి నువ్వు కరెక్ట్గా రీచ్ అయ్యావా? ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఐక్యూ లెవెల్స్. దానికి తగ్గట్టు నువ్వు కష్టపడ్డావా అని అడుగుతున్నాను. దానికి తగ్గట్టు 100% ఇచ్చావా? నువ్వు ఎప్పుడైతే 100% ఇస్తావో ఇప్పుడున్న నీ పొజిషన్ కంటే 100 times ఎక్స్ట్రా ఉండడం అయితే జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా, బోక్యా మోనికా లాగా ఎక్స్ట్రా ఇట్లా అందరూ మాట్లాడుకొని ఈరోజు మనం ఎపిసోడ్ చేయడానికి ఆ అమ్మాయిది మనకు ఒక రాగానే ఎంతో ఇన్స్పైర్ అయ్యి మనం కూడా చెప్తున్నాము అంటే ఎక్స్ట్రా చేసింది ఆమె, ఎక్స్ట్రా వర్క్ చేసింది, ఎక్స్ట్రా వేషాలు వేయలేదు, ఎక్స్ట్రా తిరుగుళ్ళు తిరగలేదు, ఎక్స్ట్రా టైం అంతా చదువుకే పెట్టింది. దట్స్ వై షీఈస్ గెట్టింగ్ ఎక్స్ట్రా అటెన్షన్, ఎక్స్ట్రా రిజల్ట్, ఎక్స్ట్రా. If you want to be an extraordinary person, do everything extra. If you want to live an ordinary life, no, అట్లాగే ఆర్డినరీ థింగ్స్ చేస్తే అందరు చేస్తున్నారు మేడం, అందరు తిరుగుతున్నారు మేడం, అందరు ఫోన్ పట్టుకున్నారు మేడం, అందరు టీవీలు చూస్తున్నారు మేడం, అందరు అమ్మ నాన్నలు సతాయిస్తున్నారు, అందరు నీది కూడా అంతే ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు బీ సమ్వేర్ ఆన్ ద టాప్, ఖచ్చితంగా నువ్వు గుర్రం ఇట్లా బ్లైండ్స్ పెట్టుకొని వెళ్తుంది కదా, బ్లైండర్స్ అట్లా పెట్టుకొని నీ గోల్ వైపు నువ్వు కరెక్ట్గా, నేను ఆల్వేస్ ఐసే 21 అంటే నువ్వు ఎప్పుడైతే ఇంజనీరింగ్ అయిపోయి ఏదైనా గ్రాడ్యుయేషన్కి తీసుకున్నప్పుడు నీ ఫోకస్ ఒక 4 to 5 years ఇనఫ్. మెడిసిన్ అంటే 8 years పెట్టావు అంటే అసలు అంటే జమ్మని రాకెట్ వెళ్తుంది కదా చంద్ర, అలా వెళ్ళిపోతుంది నీ లైఫ్. అక్కడ నువ్వు అనుకున్నట్టు ఏ రోజునైనా ఈ డిస్ట్రాక్షన్స్ మీరు ఏవైతే సరదా, ఎంజాయ్మెంట్, ఫన్, ఎంటర్టైన్మెంట్ ఫర్ వాట్ యూస్, అవునా కాదా? యూత్లో ఉన్నప్పుడు బద్ధకం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి ఫ్యూచర్లో మెమరీస్ ఉండవు. అంటే నేను ఫలానా తిరిగాను రా అని నువ్వు ఏం చేత కాకుండా ఏం చెయ్యకుండా చెప్పావనుకో, అందుకే ఇట్లా తయారైనవురా అంటారు. కానీ నువ్వు అదే ఒక గోల్ కొట్టి ఒక సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు, మేము చిన్నప్పుడు ఇలా అల్లరి చేసేవాళ్ళం అంటే అవునా ఎంత బాగా వింటారో. అంటే నువ్వు ఉన్న పొజిషన్ని బట్టి నీ ఒక పాస్ట్ను కూడా వాళ్ళు జడ్జ్ అంటే హ్యాపీగా తీసుకుంటారు. నువ్వు ఏదైనా మిస్టేక్స్ చేసినా, అల్లర్లు చేసినా, నీ ఖచ్చితంగా నీ ఫోకస్ అనేది, నీ సక్సెస్ అనేది ఏంటంటే నువ్వు ఉండాల్సిన సిచ్యుయేషన్లో, ఉండాల్సిన పొజిషన్లో, నలుగురు నిన్ను చూసి నేర్చుకునే తత్వంలో ఏ రేంజ్లో అన్నా ఉండు, బట్ ఎక్కడ పైకి వెళ్ళావా ఉన్నదానికంటే అనేది మాత్రం నిన్ను ఒక ఉన్నత వ్యక్తిగా అయితే నిలబెడుతుంది. సో ఈ అమ్మాయి అద్భుతంగా అంటే తల్లిదండ్రులను గర్వం చేయడం కాకుండా ఒక ఆడపిల్లలందరికీ ఒక స్ఫూర్తినిస్తూ ఆడపిల్లలకి కూడా ఖచ్చితంగా గర్వంగా ఫీల్ అయ్యే ఉద్దేశంగా, అంటే ఆడపిల్లలే కదా అని తీసి పరేయకుండా ఏం చేయగలుగుతారు అనే ఒక గోల్ సెట్ చేసింది, ఒక స్టాండర్డ్స్ సెట్ చేసింది. 1 కాదు 4 జాబులు కొట్టి తల్లిదండ్రుల ఒక గర్వం ఇంకా మనం చెప్పలేము. కానీ మన తెలంగాణ బిడ్డ, మన ఆంధ్ర రాష్ట్రాల బిడ్డ అని చెప్పుకోవడానికి కూడా నేను ఖచ్చితంగా గర్వపడుతున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మౌనిక. అండ్ ఇలాగే చాలామంది అమ్మాయిలు ఇన్స్పైర్ అయ్యి మీ యొక్క స్టోరీని కూడా మేము ఇలా చెప్పుకునేటట్టు మా దగ్గరికి రీచ్ కండి. ఖచ్చితంగా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆల్ టీనేజర్స్కి, అందరి యూత్కి ఇది చాలా స్ఫూర్తిదాయకం కావాలని కోరుకుంటున్నాను నేను. వండర్ఫుల్. మీరు అన్నట్టుగా అమ్మాయికి నిజంగా ప్రౌడ్ ఫీల్ అవ్వాలని, దాంతోపాటు అమ్మాయికి కంగ్రాచులేషన్స్ కూడా మనం చెప్పాల్సిన అవసరం. హార్దిక శుభాకాంక్షలు. అండ్ మిగతా వాళ్ళందరికీ ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఆ అమ్మాయికి కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్దాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.